హాయ్ హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ ఏంటని చూస్తున్నారా? కారపొడి వేసి ఈ వెల్లుల్లి తోటకూర ఫ్రై అయితే చేసేయండి. ఒక్క ముద్ద కూడా మిగల్చరు, అంత బాగుంటుంది. ఇంటిలో 10 అందరూ హ్యాపీగా తింటారు. ఎమ్మీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ తోటకూర వెల్లుల్లి కారం ఫ్రై. వేపుకూరని ఇలా లేత కూర తీసుకోవాలి. ఫ్రెష్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకొని శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగేసి పక్కన పెట్టుకోవాలి. తోటకూర వెల్లుల్లి కారం వేపుడు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా తోటకూర ఇలా ఫ్రెష్గా కడిగేసి తరిగి సన్నగా పక్కన పెట్టేసుకోవాలి. దానికోసం 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, పసుపు, ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కారం 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ టేస్ట్ సరిపడా, అలాగే కరివేపాకు. రోట్లో వెల్లుల్లి, అలాగే ధనియాలు, కారం ఇవన్నీ చక్కగా కచ్చపచ్చగా ఇలాగా రోట్లో మనకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసేద్దాం. అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఇందులో పోపు దినుసు కొంచెం ఎక్కువగానే పడుతుంది. చక్కగా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుంటే తింటూ ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు నేను కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయ్యే విధంగా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా చక్కగా ఫ్రై అవుతున్నప్పుడే పసుపు యాడ్ చేద్దాం. టర్మరిక్ కూడా యాడ్ చేసి చక్కగా కలిపేసుకుందాం. ప్రోటీన్గా కాకుండా తోటకూర ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడు ముందుగానే చక్కగా శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరను అయితే ఇందులో యాడ్ చేద్దాం. కొంచెం సన్నగా తరుక్కోవాలి ఈ రెసిపీకి, అప్పుడే బాగుంటుంది. చూడ్డానికైనా తొందరగా ఫ్రై అవుతుంది. చక్కగా ఈవెన్గా అంతా కలిసే విధంగా ఇలా కలిపి చక్కగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతున్నప్పుడే టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేయడం వల్ల తోటకూరలో నుంచి వాటర్ బయటకు రిలీజ్ అవుతాయి. ఆ వాటర్ తోటి తోటకూర మంచిగా కుక్ అవుతుంది. కొంచెం ఈ రెసిపీకి లేత తోటకూర తీసుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా ఈ విధంగా కలిపేస్తే చక్కగా వాటర్ అనేది మనకు రిలీజ్ అవుతాయి అన్నమాట. చూడండి, మనం సాల్ట్ వేసాం కదా, తోటకూరలోంచి చక్కగా వాటర్ అయితే రిలీజ్ అయ్యాయి. వేరే ఏం వాటర్ అవసరం లేదు. ఆ వాటర్ తోటే తోటకూర చక్కగా కుక్ అవుతుంది. ఈ విధంగా సిమ్లో పెట్టి మంచిగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకుందాం. తోటకూరలోని వాటర్ అంతా పోయి మనకి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి, ధనియాలు, జీరా, కారపొడిని అయితే ఇలా యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఈ కారం 2 మినిట్స్ ఈ తోటకూరలో మంచిగా మిక్స్ అయ్యే విధంగా, అలాగే కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా చక్కగా కలిపేసుకుందాం. ఫస్ట్ కలిపేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి యాడ్ చేసాం కదా, చాలా ఫ్లేవర్గా ఉంది. అసలు కిచెన్ మొత్తం చక్కగా ఫ్లేవర్ వస్తుంది. మంచి టేస్ట్, స్మెల్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుందాం. తోటకూర తినని వాళ్ళు కూడా ఈ రెసిపీ చాలా ఇష్టపడతారు. అంత అట్రాక్టివ్గా ఉంటుంది, అంత ఎమ్మీగా ఉంటుంది. చక్కగా ఫ్రై అయ్యే విధంగా ఒక 2 మినిట్స్ మొత్తం ఈవెన్గా కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి. డైట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది రెసిపీ. చక్కగా ఫ్రై అవుతుంది మనకి. ఓకే అండి, ఫైనల్లీ మన నోరూరించే తోటకూర వెల్లుల్లి కారం ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసి ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వేడి వేడి అన్నం పక్కనే మనం చేసిన తోటకూర వెల్లుల్లి కారం ఫ్రై రెసిపీ అద్దిరిపోతుందంటే ఇంకా ఏం అవసరం లేదు. ఈ ఒక్క రెసిపీతో అన్నం మొత్తం తినేయచ్చు, అంత బాగుంటుంది. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.